హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. మీరు ఎప్పుడైనా పచ్చి అలసంద గింజలతో దోశను తయారు చేసుకున్నారా? మీరు ఒక్కసారి ఈ దోశను ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా ఉంటుందంటే హోటల్లో తిన్నట్టుగానే చాలా చాలా క్రంచీగా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇందులోకి నేను చేసిన ఈ పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. మీరు రెగ్యులర్గా 2 దోశలు తింటే ఈ చట్నీ రుచికి 4 దోశలు తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోశల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఇవి రేషన్ బియ్యమేనండి. నేను రెగ్యులర్గా దోశకి ఎప్పుడు కూడా రేషన్ బియ్యాన్నే వాడుతూ ఉంటాను. ఇవైతే నేను దోశలు మనకి ఫ్లఫీగా వస్తాయి. మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే బాయిల్డ్ రైస్ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. అవి కూడా దోశలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీకు 3 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి. బియ్యం చక్కగా నానిపోయాయి కదా, వీటిని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా అటుకుల్ని వేసేసి వీటిని కూడా శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి వీటిని నానబెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే లోపు ఇవి చక్కగా నానిపోతాయి. బియ్యాన్ని 3 గంటల సేపు, అలాగే అటుకుల్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ పచ్చి అలసందకాయల్ని నేను ముందే ఒలిచి పెట్టానండి. ఎండువు కాదు, ఇవి పచ్చివే. మనం పచ్చి అలసంద గింజలతో రెగ్యులర్గా కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి దోశని ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 3 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు అలసందల్ని తీసుకోవాలి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా 3 గంటల పాటు, ఆ బియ్యంలోకి ఈ అలసందల్ని వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా మెంతులు వేయండి. మెంతులు బియ్యం నానబెట్టుకునేటప్పుడే వేయాలి. నేను మర్చిపోయాను కాబట్టి ఇలా చివరిలో వేస్తున్నాను. మీరు మాత్రం బియ్యం నానబెట్టుకునేటప్పుడే అందులోకి వేసేయండి. అలాగే అటుకుల్ని నానబెట్టుకున్నాం కదా, ఆ అటుకుల్ని కూడా నీళ్లు లేకోకుండా ఈ బియ్యంలోకే వేసేసుకోండి. ఇప్పుడు మనం అలసందలు, అటుకులు, మెంతులు, బియ్యం అన్నీ కలిసేలాగా కలిపి మిక్సీ గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులోకి మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, అదే వాటర్ని వేసేసుకొని సాఫ్ట్గా, చాలా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటేనే దోశలు చాలా బాగా వస్తాయి. చూడండి పిండి ఎంత ఫ్లఫీగా ఉందో. పిండి మనకి ఫ్లఫీగా ఉందంటే దోశలు కూడా అంతే ఫ్లఫీగా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ అనేది వేడెక్కింది అంటే కాసేపు ఆపి తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్నామంటే దోశలు అనేది అంత చక్కగా రావు. ఇప్పుడు మొత్తం పిండినంతా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి గరిటెతో ఈ విధంగా అంతా ఒకే డైరెక్షన్లో బాగా కలపండి. ఇలా కలిపేసేసి మనం ఈ పిండిని రాత్రంతా పులయబెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పిండిని పులయబెట్టుకునేటప్పుడు పిండి అంటే పిండి ఉన్న బౌల్ కింద ఒక ప్లేట్ని పెట్టేశామంటే ఒకవేళ పిండి పొంగి కిందకి పడిపోకుండా అదే ప్లేట్లోకి ఉంటుంది. అలాగే మూతను కూడా ఇలా పెట్టాలి. ఇలా పెట్టామనుకోండి పిండి అనేది త్వరగా పొంగిపోదు. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా మంచిగా పొంగాలంటే నేను చెప్పిన కొలతల్లో బియ్యాన్ని, అలసందల్ని తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం వేరుశనగ విత్తనాల్ని ఒక 1/2 కప్పు దాకా వేయించడం వేసుకోండి. అందులోకి 3 ఇంచుల కొబ్బరి తురుమును వేసుకోండి. పచ్చి కొబ్బరిని వేసుకోండి, లేదు అంటే ఎండు కొబ్బరి తురుమునైనా వేసేసుకోవచ్చు. 2 స్పూన్ల దాకా పుట్నాలు, 1/2 ఇంచు అల్లము, తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే చిన్న రెబ్బ చింతపండు, చూడండి జస్ట్ ఒక పిచ్చి వేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి స్కిప్ చేసుకున్నా పర్లేదు. రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. ఈ చట్నీ ఈ దోశలకే కాదు, ఎలాంటి దోశలకైనా చాలా చాలా బాగుంటుంది. ఇక ఇడ్లీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు ఈ చట్నీని ఇలా ట్రై చేయండి. కొబ్బరి, పుట్నాలు, వేరుశనగ విత్తనాలు, అల్లం, కొత్తిమీర, కొన్ని పుదీనాకులను వేసినా సరే ఇంకా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ. కొద్దిగా పోపును పెట్టేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇక దోశలు వేసుకుందాం. పిండి బాగా ఫ్లఫీగా పొంగింది కదా, ఇదంతా ఒక్కసారి బాగా కలిసేలాగా కలపండి. ఇలా చక్కగా అంతా కలిసేలాగా కలిపి ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని మరొక బౌల్లోకి తీసేసుకోండి. నేనైతే మీకు పిండిని కలపకుండా, అంటే ఉప్పు కానీ ఏమీ కానీ వేయకుండా ఒక గరిటె పిండితో ఒక దోశను వేసి చూపిస్తాను చూడండి. హోటల్లో ఇలాగే చేస్తారు. అంటే పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి. మనకి పిండి లూజ్గా కలుపుకున్నామంటే దోశలు అంత క్రంచిగా రావు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ పిండిలోకి నేను ఉప్పు కానీ, వంట సోడా కానీ, వాటర్ కానీ ఏమీ వేయలేదు. రాత్రి మనం పులయబెట్టుకున్న పిండిని తీసుకొని డైరెక్ట్గా దోశ వేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఇప్పుడు పెనం వేడెక్కాక కొద్దిగా నూనెను అప్లై చేసుకుని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాక ఒక గరిటె పిండిని తీసేసుకుని దోశను ఈ విధంగా వేసుకోవాలి. ఎలా అయితే హోటల్లో రబ్ చేస్తూ దోశను వేస్తారో ఆ విధంగా వేసేసుకొని
దోశ కాస్త రంగు మారాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా దోశను మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, దోశ కరకరలాడుతూ చక్కగా వచ్చేస్తుంది. చూడండి హోటల్లో లాగా ఎంత బాగుందో. చాలా చాలా క్రంచీగా ఉంది కదా. ఇప్పుడు సాఫ్ట్గా ఉండే దోశలను కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దోశ పిండిలోకి తగినంత ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఏ జారుగా పిండిని కలుపుకోవాలి. వంట సోడా అయితే అవసరం లేదండి, పిండి బాగా పొంగింది కాబట్టి మనకి వంట సోడా అవసరం లేదు. కొద్దిగా నీళ్ళని వేసేసుకొని పిండిని జారుగా కలుపుకొని ఈ విధంగా దోశలు వేసేసుకోవడమే. మనకి ఇక్కడ సాఫ్ట్గా రావాలి కాబట్టి పైన మూత ఉంచేసామంటే దోశ అనేది చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది. అందుకని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలి. మూత తీసి మనం దోశను తీసి సర్వ్ చేసేసుకోవడమే. రెండో వైపు కూడా టర్న్ చేయాల్సిన అవసరం లేదండి, మనం పైన మూత పెట్టాం కాబట్టి పై లేయర్ కూడా మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అంతేనండి, ఫ్లఫీ దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. 2 రకాలుగా ఒకే పిండితో మనం దోశలు వేసుకోవచ్చు. కరకరలాడే హోటల్ స్టైల్ దోశ, అలాగే మెత్తటి దోశలు. పిల్లలకు ఇలా కరకరలాడే దోశలు అంటే చాలా ఇష్టం కదా. అందుకని పిల్లల కోసం అలాగా, పెద్దల కోసం మెత్తటి దోశలు. ఇక ఇందులోకి మనం చేసిన ఈ పల్లి చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకటికి 4 దోశలు తినేయచ్చు. ఎప్పుడు మినపప్పుతో కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి అలసంద గింజలతో దోశను ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చిందా? ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.